నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు. అట్టహాసంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ఫెస్టివల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం. వైసీపీ నేతల్ని పరామర్శించిన మాజీ మంత్రి ప్రసన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. ఉమ్మడి నెల్లూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. స్వస్థనారి స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని నామమాత్రంగా నిర్వహించడంపై బీజేపీ మండలాధ్యక్షుడు ఆగ్రహం. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు బీవీ నగర్ పార్కులో అధికారులు విద్యార్థులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సుమారు 5 లక్షల మంది పాల్గొంటున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. నెల్లూరు బీవీ నగర్లోని పార్కులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత 8 నెలల నుండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నెల్లూరులో నిర్వహిస్తున్నామన్నారు. ఈ వారం ప్రత్యేకంగా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మండలాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు మండల స్థాయిలో ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. నగర పరిధిలో ఇంటింటి నుండి చెత్తను సేకరించడం జరుగుతుందని, అయితే ప్రజలు తమ వంతులో భాగంగా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి అందించాలన్నారు. తద్వారా చెత్తను పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ సులభతరం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్ఐఓ ఆధ్వర్యంలో స్థానిక డీకేడబ్ల్యూ కాలేజీలో మొక్కలు నాటారు. మొక్కలు నాటిన అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అందరికీ నమస్కారం. గత 8 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు నెల్లూరు జిల్లాలో సాసా ప్రోగ్రాం, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రతి నెల ఒక స్పెషల్ థీమ్ తో ఈ ప్రోగ్రాం నిర్వహణ జరుగుతుంది. ఈ నెలలో గ్రీన్ ఏపీ అంటే ప్లాంటేషన్ ఎక్కువ ఉండాలి ఆ ఆలోచనతో ఈ థీమ్ పెట్టి ఈ రోజు మొత్తం నెల్లూరు జిల్లాలో ప్రోగ్రాం నిర్వహణ జరుగుతున్నాయి. ఈ రోజు నేను, మున్సిపల్ కమిషనర్ గారు, గిరి గారు, హార్టికల్చర్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ 3-4 చోట్ల పాల్గొంటున్నారు. అదే విధంగా జిల్లాలో అన్ని స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ అలాటెడ్ మండలాలకి వెళ్లి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. ఈ రోజు ఇంచుమించుగా 5 లక్షల మంది సహకారంతో పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రాం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా జరుగుతున్నాయి. తర్వాత నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా రాబోయే రోజుల్లో ఒక స్పెషల్ మియావాకి కల్టివేషన్ మీద ఫోకస్ చేస్తూ ఒక ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రాబోయే నవంబర్ నెలలో భారీ వర్షం మరియు సైక్లోన్ రావడానికి వీలుంటుంది. మామూలుగా అట్లాంటి హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు చాలా చోట్ల ట్రైన్స్ చోక్ జరగడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో 17th నుంచి 2 అక్టోబర్ వరకు స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రామ్ కింద ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఈ మున్సిపల్ ఏరియాలో ఉన్న అన్ని చోక్ పాయింట్స్ అండ్ కొన్ని చోట్ల డ్రైన్ సమస్య ఉండవచ్చు, కొన్ని చోట్ల ఈ ప్లాస్టిక్ బాటిల్స్ దానివల్ల డ్రైన్స్ బ్లాకేజ్ ఉన్నాయి. దీని మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరుగుతుంది. నిన్న మున్సిపల్ కమిషనర్ గారితో రివ్యూ చేయడం జరిగింది. సో ఇవన్నీ క్లియర్ చేస్తే రాబోయే రోజుల్లో హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు మనం ఫాస్ట్గా ఈ వాటర్ని డ్రైన్ చేయగలుగుతాను. సో ఈ ప్రోగ్రాంలో పబ్లిక్ కూడా సహకారం చాలా అవసరం. ఇప్పుడు నేను మొన్న రివ్యూ చేసినప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్ బాగానే ఉన్నాయి, కానీ సెగ్రిగేషన్ ఎట్ హౌస్ లెవెల్ అంటే ఈ వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ కొంచెం తక్కువ ఉంది. సో నా నెల్లూరు జిల్లా ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే, మీరు చెత్త ఇచ్చినప్పుడు కొంచెం దీన్ని 2 భాగాల్లో డివైడ్ చేసి ఇస్తే మున్సిపల్ కార్మికుల పని కొంచెం తగ్గిపోతుంది. మేము దీన్ని సరిగా వాడగలుగుతాము. సో ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొవాలి, మీరు మీ బాధ్యత కూడా నిర్వహించాలి కోరుతున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని అధికారులు, నాయకులు నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రం చేసి మొక్కలు నాటారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 14వ వార్డులో ఏసీ నగర్లో స్థానిక కార్పొరేటర్ శ్రీ కత్తం ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి గారు మరియు ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు,
కుప్పూరి శ్రీనివాసులు గారు, రేవతి గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది అందరి యొక్క సహకారంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ రోడ్లో మనకు ఉన్నటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్, ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా నెల్లూరు నగరంలో రానున్న రోజుల్లో మన ప్రతి స్ట్రీట్లో కూడా గ్రీనరీ ఉండేటట్లుగా ఇప్పటికే సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టినట్టుగా ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని టేకప్ చేశాము. ఇది ఖచ్చితంగా సిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్లోనూ ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ని, రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ని కొనసాగిస్తామని చెప్పి రానున్న కాలంలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన మేరకు ఈ సిటీని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రతి మూడో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వింజమూరు పట్టణంలోని బస్టాండు ప్రాంతంలో చెత్తను శుభ్రం చేయించారు. ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ ఈవో రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిల్వ ఉన్న చెత్తను శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ వాహనం ద్వారా చెత్త సేకరించి పంచాయతీ వాహనం వారికి మాత్రమే అందించడం ద్వారా పంచాయతీ పరిశుభ్రంగా ఉంటుందని తెలియజేశారు. పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించి స్వచ్ఛ కేంద్రంగా ఉంచాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో ఎంపీడీఓ శ్రీహరి ఆధ్వర్యంలో గ్రీనాంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీహరి, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓ2 చెంచులక్ష్మి, టీడీపీ నాయకులు జెట్టి మదన్ రెడ్డి, సాయిరెడ్డి మండల కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఎంపీడీఓ శ్రీహరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచి పూర్తి స్థాయిలో అటవీశాఖ విస్తీర్ణం పెంచాలనేది ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, టీడీపీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్ ఏసీనగర్లో మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ మొక్కలు నాటారు. స్థానిక ప్రజలందరితో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం కమిషనర్ నందన్ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు, గణేశ వెంకటేశ్వర్లు, సిటీ టీడీపీ మహిళా నాయకురాలు కప్పిర రేవతి, టీడీపీ నేతలు, నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో ఎంపీడీఓ ఏ శైలజ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీవీఎన్ఆర్ జడ్పీ హైస్కూల్ నుండి బస్టాండు సెంటర్ వరకు విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అంటూ నినాదిస్తూ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఏ శైలజ, జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్టీ అబ్బాస్ అలీ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలలో పరిశుభ్రతను పాటించాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ పరిసరాలలో మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శైలజ, ఈవో పీఆర్డీ జీవి రమేష్ బాబు, జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్డీ అబ్బాస్ అలీ, ఏపీఓ సునీల్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యాయులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీలో 3వ శనివారం సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీపీఓ శ్రీధర్రెడ్డి పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నెల గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ, ఎంపీడీఓ శ్రీహరి, వార్డు మెంబర్లు గాదిరాజు అశోక్ కుమార్, పిచ్చుక మధు, కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం 47వ డివిజన్లో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు, 47, 48వ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి డివిజన్లలోని కాలువల్లో పూడికలు తీశారు. పారిశుద్ధ్య కార్మికులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు అనేక సమస్యలను సుబ్బారావు దృష్టికి తీసుకొచ్చారు. మీ సమస్యలన్నింటినీ మంత్రి నారాయణ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల
పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మవరం సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్, అధ్యక్షులు చెంగయ్య, ప్రధాన కార్యదర్శి కల్వగుంట్ల భాస్కర్, ఉపాధ్యక్షుడు మునిశేఖర్, శానిటేషన్ మోసెస్, సచివాలయ అడ్మిన్లు, పొలిటికల్ టీం, మహాశక్తి టీం, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు దర్గామిటలోని డీకే బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, జెసి కార్తిక్, కమిషనర్ వైవో నందన్, డీవీఈఓ బివి కృష్ణారెడ్డి, ఆర్ఐ వరప్రసాదరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమణారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థినులతో కలిసి కళాశాల ప్రాంగణంలో శుభ్రం చేసి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కమిషనర్ నందన్ తో పాటు పలువురు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. గ్రీన్ ఏపీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి వాటిని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. పార్కెలగండి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరింది. 9 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కీలగండి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల కార్మికుల నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ రోజు కార్మికులు వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల సమ్మెకు పార్కులగండి ప్రధానోపాధ్యాయులు రవి, సిబ్బంది సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ సోమవారం నుండి అశ్వరావుపేట శాసనసభ్యులు కార్యాలయం వద్ద వంటవార్పుతో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. పార్కులగండి ప్రధానోపాధ్యాయులు రవి మాట్లాడుతూ రోజువారీ కార్మికులకు అధికార యంత్రాంగం చిన్నచూపు చూడడం హేయమైన చర్య అన్నారు. ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టల్స్, పిఎంహెచ్ హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు మరియు అవుట్ సోర్సింగ్ వర్కర్లకు గత సంవత్సరం నుంచి వాళ్ళ యొక్క జీతం రావటం లేదు. అదేవిధంగా డైలీ వేజ్ వర్కర్లకు ఇంతకుముందు 26,700 జీతం ఇచ్చే మొన్న మార్చి వరకు ఇచ్చారు. కానీ వాటిని కూడా తగ్గించే విధంగా ప్రభుత్వము చర్యలకు పాల్పడుతుంది. అది సమంజసం కాదు. అదే అవుట్సోర్సింగ్ అయితే 11,700 అట్లా ఇస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాలలో చాలా రెగ్యులర్ పోస్టులు లేవండి. మొత్తం డైలీ వేజ్ వర్కర్లు, అవుట్సోర్సింగ్ వాళ్ళతోనే పని జరుగుతుంది. వీళ్ళు పని చేయకుంటే పాఠశాలన్నీ మూతపడే ప్రమాదం ఉంది. విద్యార్థి దశలోనే నాయకత్వం, క్రమశిక్షణను విద్యార్థులు అలవర్చుకోవాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచించారు. ఏబీవీపీ అభ్యాస కార్యవర్గ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. విద్యారంగంలో అనేక సమస్యలు పరిష్కారంలో విద్యార్థి సంఘాల పాత్ర కీలకమేనని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణం శాంతినగర్లోని మాస్టర్ స్కూల్ క్యాంపస్ వద్ద శనివారం జరిగిన ఏబీవీపీ అభ్యాస వర్గ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ, క్రమశిక్షణ అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. నేను కూడా 1987లో కావలి జేబీ కాలేజీలో చదువుతున్నప్పుడు విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పనిచేశానన్నారు. అదే అనుభవం నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలక్య, ఏబీవీపీ నాయకులు భరత్ కుమార్, టెలికాం అడ్వైజరీ కమిటీ కావలి డైరెక్టర్ కుట్టుబైన బ్రహ్మానందం, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి సమస్యల మీద ఎప్పటికప్పుడు అకాడమిక్ సైడ్ కావచ్చు, లేదా జాబ్ ఓరియంటెడ్ కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు, తప్పకుండా మీరు ముందుకు రావాలి. పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి పాఠాలను నేర్చుకోవడం కాదు, నిజ జీవితంలో ఉన్నటువంటి పాఠాలను నిజంగా మీరు అధ్యయనం చేయగలిగితే మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు గురువులు బోధిస్తే నిజ జీవితాన్ని గురువు అంటూ ఉండడం, మీరే గురువులుగా మారుతారు, మీరే నేర్చుకోవడం జరుగుతుంది. సమాజంలో ఉండే రుగ్మతలను తొలగించడానికి తప్పకుండా మీరు ప్రయత్నం చేయగలుగుతారు. కాబట్టి ఏబీవీపీ అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక క్రమశిక్షణకి మారు పేరుకున్నటువంటి ఆర్గనైజేషన్గా ఉండేది. కాబట్టి మేమందరం కూడా కావలి ఏబీవీపీలో యాక్టివ్గా పనిచేయడం జరిగింది. కావలి జవహర్ పరిధిలో ఏబీవీపీకి ఒక పునాదిని వేసినటువంటి వ్యక్తుల్లో మేము కూడా ఉండగలిగాం. కాబట్టి ఈ రోజు కూడా కావలిలో ఏబీవీపీకి ఆ మూలాలు గట్టిగా ఉండబట్టే ఇప్పుడు కూడా కావలిలో విద్యార్థి సంఘం పరంగా కావలి జవహర్ పరిధి కావచ్చు, ఇతర సంస్థల్లో తప్పకుండా ఏబీవీపీ నిరంతరం కూడా పనిచేస్తుందంటే పూర్వ విద్యార్థులు చిట్టుబాబు కానీ, భరత్ కానీ, రత్నం కానీ, బ్రహ్మానందం కానీ,
కిషోర్ గారు చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా మంది కోట్ల శ్రీనివాసులు గారి అందరూ కూడా ఈ కావలి ఏబీపీకి బాగా కృషి చేసిన వాళ్ళు అందరూ కూడా దాన్నే వేదికగా పెట్టుకొని 24/7 కాకుండా జీవితంలో మిమ్మల్ని నమ్ముకొని పెంచి పెద్ద చేసినటువంటి మీ తల్లిదండ్రులు రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరు అకాడమిక్గా ఎక్కడ కూడా దెబ్బతినకుండా చూసుకుంటూ మీ జీవితానికి ఒక దారి కావాలి కాబట్టి రాజకీయంగా కావచ్చు, అది ఉద్యోగపరంగా కావచ్చు, ఈ వయసులోనే మనం మంచి భావాలు నేర్చుకోగలిగితే, క్రమశిక్షణ నేర్చుకోగలిగితే, మాట్లాడే విధానం నేర్చుకోగలిగితే, కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోగలిగితే, మోటివేట్ చేయగలిగితే దేనైనా సాధించవచ్చు అనేది విద్యార్థి దశలను అలవర్చుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది. దాన్ని మీరు ఏబీపీని చూస్ చేసుకోవడం, ఏబీపీలో ఒక అంకిత భావం, దేశం మీద భక్తి, హిందూయిజం మీద ఒక గౌరవం, ఎప్పుడు నిబంధనలు పట్టబెట్టుకోవడం, సాంప్రదాయాలు గౌరవించడం, అంటే ఒక తెలియకుండా విద్యార్థుల్లో ఒక క్రమశిక్షణ నేర్పేటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ అది ఏబీపీ. ఆ ఏబీపీలో మీరు అందరూ కూడా సభ్యులైనందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ తప్పకుండా మీరు ఎదిగడానికి నాణ్యత పడుతున్నటువంటి ఏబీపీ జీవితాలను గుర్తుపెడుతూ మీరు ఎదుగుతూ సంస్థను ఎదగనిస్తూ మీ తల్లిదండ్రుల యొక్క భావాలను పుణికిపుచ్చుకుని మీరు ఉన్నతమైన స్థాయికి తల్లిదండ్రులు కూడా ఆనందించే విధంగా మీరందరూ కూడా ఎదగాలని, పెంచిన సంస్థని, నడిచిన ఊరిని, చదువుకున్న కాలేజీని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఈ 5 ఆబ్జెక్టివ్స్తో మీరు ముందుకు పోవాలని ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా తెలియజేస్తూ బుచ్చిరెడ్డిపాలెంలోని పలువురు వైసీపీ నేతల్ని మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రసన్నకుమార్ రెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని వైసీపీ సీనియర్ నాయకులు మేనకూరు సీతారామిరెడ్డితో పాటు కోడూరు మధుసూదన్ రెడ్డిలను మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి శనివారం వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. ఇటీవల మధుసూదన్ రెడ్డి కంటి వైద్యం చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగే సీతయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతిలో ఉన్నారు. పార్టీ నేతలతో కలిసి ఇరువురిని ప్రసన్నతో పాటు తనయుడు రజత్ కుమార్ రెడ్డి పరామర్శించారు. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రసన్నకుమారెడ్డి ఆకాంక్షించారు. ఆయన వెంట పార్టీ నేతలు షాహుల్, సతీష్ రెడ్డి, శంకర్రెడ్డి, యానాదిరెడ్డి, భరత్, శ్రీనివాసులు, రాంబాబు, అనంతమ్మ, విల్సన్ తదితరులు ఉన్నారు. రామతీర్థంలోని సముద్ర తీరంలో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేని ఎంపీడీఓ నగేష్ కుమార్, సర్పంచ్ సృజనలు నిర్వహించారు. మండల అధికారులు గ్రామస్తులతో కలిసి బీచ్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను శుభ్రం చేశారు. విడవలూరు మండలం రామతీర్థం గ్రామం వద్ద సముద్ర తీరంలో ఎంపీడీఓ నగేష్ కుమారి, సర్పంచ్ సృజన ఆధ్వర్యంలో నేడు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధికారులు గ్రామస్తులతో కలిసి బీచ్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను క్లీన్ చేశారు. ఈ కార్యక్రమానికి స్వామినాథన్ ఫౌండేషన్ 100 శతాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ అధికారులతో కలిసి ఫౌండేషన్ వారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్నుద్దేశించి ఎంపీడీఓ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు రామతీర్థం సముద్ర తీరాన పర్యాటకులు వేసిన ప్లాస్టిక్ మరియు చిత్తు కాగితాలను క్లీన్ చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ప్రతి 2వ శనివారం మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని క్లీన్ చేసే విధంగా ప్రజలు, అధికారులకు తోడ్పాటు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ట్రీ ఫౌండేషన్, సాగరమిత్ర ఫౌండేషన్ వారికి మరియు గ్రామస్తులకు ధన్యవాదాలు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ జగదీష్, సెక్రటరీ శివకుమార్, కొండూరు బాబు, ఎంఆర్సీ సురేష్, మర్లపాటి శివకుమార్, శ్రావణ్, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వస్థ నారి సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని అధికారులు నామమాత్రంగా ఏర్పాటు చేయడంపై బీజేపీ వింజమూరు మండల అధ్యక్షులు డేగా మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు రిపోర్ట్ చేస్తానని హెచ్చరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వస్థనారి స్వశక్తి పరివార్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వింజమూరులో మాత్రం నామమాత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ వింజమూరు మండల అధ్యక్షులు డేగా మధు యాదవ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందనే నినాదంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వింజమూరులో మాత్రం ఈ కార్యక్రమానికి తూట్లు పొడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిశోర బాలికలు వారి ఆరోగ్య పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి వారికి ముందస్తుగా స్క్రీనింగ్ టెస్టులు చేయించి తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన వారే నామమాత్రంగా నిర్వహించడం ఎంతవరకు సబబు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలా పునరావృతమైతే జిల్లా అధికారులకు తెలియజేస్తామని ఆయన హెచ్చరించారు. మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా
17 రోజుల పాటు కార్యక్రమాలు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మధ్య నుంచి తరలిపెట్టినటువంటి స్వస్థనారి స్వశక్తి పరివార్ అనే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉండే మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది, తద్వారా ఆ సమాజం బాగుంటుందనే ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన తలపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆ స్థాయి దానికి సంబంధించిన శాఖల అధికారులు ఉంది, ప్లస్ దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ది. ముఖ్యంగా వీళ్ళు అవేర్నెస్ విషయంలో కొంచెం వెనుకబడి ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే సమాచార మాధ్యమాల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ వాళ్ళ ఎంప్లాయీస్ ద్వారా కానీ పల్లెల్లో ముందు తెలియపరిచి ఆ కార్యక్రమం టైంకి వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత వాళ్ళదేను. దయచేసి మోడీ గారి సంకల్పాన్ని ప్రజలకు చేరువయ్యే దాంట్లో అధికారులు నిర్లక్ష్య వైఖరి పక్కన పెట్టి ఖచ్చితంగా దీంట్లో భాగస్వామ్యం కావాలి. ఆయన మధ్య నుంచి వచ్చినటువంటి ఈ కార్యక్రమం చాలా మంచిది, మహిళల గురించి చేసే కార్యక్రమం కాబట్టి ప్రతి ఆడబిడ్డకి ఇది తెలియజేసి వాళ్ళందరినీ ఈ కార్యక్రమంలో ముందుంచే దాంట్లో వాళ్ళు ఇక్కడి నుంచైనా తెలుసుకొని కార్యక్రమం చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. రామవరప్పాడు పంచాయతీ నిధులు గోల్మాల్ అయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలియజేశారు. జలదంకి మండలం రామవరప్పాడు పంచాయతీలో నిధులు గోల్మాల్పై జరిగిన విచారణ ఏమైందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పనులు చేయకుండానే నిధులు డ్రా చేశారని, పంచాయతీ సర్పంచి అకౌంటు నుంచి ఆమె భర్త అకౌంటుకి నిధులు మళ్లించారని, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పేరుతో డ్రా చేసిన నిధులు వారికి జీతాలు ఇవ్వలేదని గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి, కావలి డివిజన్ పంచాయతీ అధికారిచే విచారణ చేయించారు. విచారణకు వచ్చిన డీఎల్పీఓలకు సర్పంచి ముందే ఆధారాలతో నిధులు ఏ విధంగా గోల్మాల్ చేశారో చూపించారు. తమకు వేతనాలు ఇవ్వలేదని గ్రీన్ అంబాసిడర్, గార్డులు డీఎల్పీఓ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి 2 నెలలు అవుతున్నా వాస్తవాలు ఏమిటన్నది ఇంతవరకు బయటకు రాలేదు. మరోపక్క పంచాయతీ నిధులు డ్రా అవుతూనే ఉన్నాయని, విచారణలో అధికారులు ఏం తేల్చారన్నది కూడా ప్రశ్నగా మిగిలిపోయిందని, న్యాయం జరగకపోతే మళ్లీ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయమై కావలి డీఎల్పీఓలను N3 న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా విచారణ నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి నివేదించినట్లు చెప్పారు. తదుపరి నిర్ణయం జిల్లా పంచాయతీ అధికారి తెలియజేస్తారని ఆయన చెప్పారు. సోమశిల నుంచి సంగం బ్యారేజీకి 26,000 క్యూసెక్ల వరద నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో బ్యారేజీకి మరోసారి భారీగా వరద నీరు చేరుతోంది. పరివాహక ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంగం పెన్నా బ్యారేజీకి మరోసారి భారీగా వరద నీరు చేరుతుంది. గత కొద్ది రోజుల క్రితం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరింది. సోమశిల నుండి పెన్నా బ్యారేజీకి నీటి విడుదల తగ్గించడంతో ఇటీవల బ్యారేజీ వద్ద వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం మరోసారి సోమశిలకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరుతుండటంతో సోమశిల నుండి సంగం పెన్నా బ్యారేజీకు 26,000 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు. బ్యారేజీ నుండి అధికారులు సుమారు 20కి పైగా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీకి దిగువన ఉన్న పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సేవాభావంతో నూతన కమిటీ సభ్యులు పనిచేసి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ఫెస్టివల్ కమిటీ సభ్యుల చేత కోటంరెడ్డి సోదరులు ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు రూరల్లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు దర్గామిటలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఫెస్టివల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఏలూరు శిరీష, వైస్ చైర్మన్ గూడంశెట్టి దొరబాబు, కార్యదర్శి జనసేన పార్టీకి చెందిన బిరదవోలు చంటి సభ్యుల చేత కోటంరెడ్డి సోదరులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలకాలని సూచించారు. సాధారణ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కమిటీ సభ్యులు పనిచేయాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే దేవస్థాన కమిటీ సభ్యులు అయ్యారని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. రాజరాజేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలు రాజరాజేశ్వరి గుడిలో ఘనంగా జరుగుతాయి. ప్రతి ఏడాది ఇది అనేక సంవత్సరాలుగా వస్తున్న ఘనమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం.
రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన అమ్మవారి దేవస్థానం. అలాంటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ యొక్క అమ్మవారి దయ వల్ల, రూరల్ ప్రజల దయ వల్ల 1-3 సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంతో నాకున్న బంధం ఈనాటిది కాదు. 89వ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తారీఖున నా వివాహం జరిగిన వేళ జగ్గంపేట టీటీడీ కళ్యాణ మండపంలో వివాహం పూర్తయిన తర్వాత కుటుంబ సమేతంగా అమ్మవారి దేవస్థానానికి వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సుల వల్ల నేను, నా కుటుంబం అందరూ కూడా ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నాం. ఆ యొక్క అమ్మవారి గుడికి ట్రస్ట్ బోర్డు ప్రధానంగా రాజకీయాల్లో పదవులు అనేవి మిగతా దగ్గర ఏ విధంగా వస్తాయి, కానీ ట్రస్ట్ బోర్డుల్లో పదవులు రావాలంటే కేవలం అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే, ఆ యొక్క దేవుడి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఒక పవిత్ర కార్యక్రమం కోసం రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు కమిటీ సాంకేతిక కారణంతో రావడం, ప్రధాన కమిటీ ఆలస్యమైనందున ఆ యొక్క ప్రధాన కమిటీలో ఏ సభ్యులైతే ఉన్నారో ఆ సభ్యుల్నే ఫెస్టివల్ కమిటీగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వారి సహకారంతో ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ జీవో ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ప్రధాన కమిటీ కూడా వస్తుంది. ఆ ప్రధాన కమిటీ కూడా ఈ రోజు రాజరాజేశ్వరి గుడిలో ఫెస్టివల్ కమిటీ ఏదైతే ఉందో అదే ప్రధాన కమిటీగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ వైస్ చైర్మన్ గా గతంలో ఈ దేవస్థానం కమిటీలో కూడా కొనసాగారు. వారికి కూడా అమ్మవారి మీద, ఆ యొక్క ఆధ్యాత్మిక వాతావరణం మీద ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. వ్యక్తిగతంగా అటు నాకు వారు అత్యంత సన్నిహితులు, ఎన్నికల వేళ కూడా బాగా కష్టించి పనిచేసిన వ్యక్తి, అన్నిటికీ మించి రాయదాసులతో అనుబంధం ఉంది. ఆ యొక్క గౌరవ శెట్టి ద్వారబాబుని మీ అందరి సపోర్ట్లతో కోచైర్మన్గా నియమిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మన మిత్రపక్షం కాబట్టి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అడ్వైజరీ కమిటీలో జనసేనకి అవకాశం ఇవ్వలేకపోయినాం, బీజేపీ అవకాశం కల్పించాం. ఆ రోజు జనసేనకి చెప్పాం దీని పరిహారం మరో దగ్గర ప్రాధాన్యత ఇస్తామని. అందుకే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ కార్యదర్శిగా జనసేన నాయకులు, అమ్మవారి భక్తుడు పెదవులు చంటిని మీ అందరి చప్పట్లతో ప్రకటిస్తున్నాం. నూతన పాలక మండలి సభ్యులు సాధారణ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. నెల్లూరు ఇరుకులమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి భక్తుడిగా ఆలయ అభివృద్ధికి శక్తికి మించి కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మూలాపేట గణేష్ ఘాట్ వద్ద వెలసి ఉన్న శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పాలకమండలి సభ్యులచే ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా నూతన పాలకమండలి సభ్యులచే కోటమిరెడ్డి సోదరులు ప్రమాణ స్వీకారం చేయించారు. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోటమిరెడ్డి తెలిపారు. ఉభయదాతలు, ఉభయకర్తలను గౌరవంగా చూడాలని తెలిపారు. సాధారణ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కమిటీ సభ్యులు పనిచేయాలని సూచించారు. అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే దేవస్థాన కమిటీ సభ్యులు అయ్యారన్నారు. అనంతరం కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవులను టీడీపీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, తెలుగు యువత రూరల్ నాయకులు శ్యామ్, జనసేన నాయకులు కాకు మురళీరెడ్డి, సతీష్తో పాటు పలువురు గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హిమాంశు శుక్లా, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు.
అట్టహాసంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ఫెస్టివల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం. వైసీపీ నేతల్ని పరామర్శించిన మాజీ మంత్రి ప్రసన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. ఉమ్మడి నెల్లూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. స్వస్థనారి స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని నామమాత్రంగా నిర్వహించడంపై బీజేపీ మండలాధ్యక్షుడు ఆగ్రహం. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.